వీరమరణం పొందిన జవాన్ వెంకట సుబ్బయ్యకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం పలికారు సైనికులు. సుబ్బయ్య వ్యవసాయ క్షేత్రంలో ఈ అంత్యక్రియలు జరిగాయి. 2 రోజుల క్రితం జమ్మూ కశ్మీర్లో పూంచ్ జిల్లా పూంచ్ సెక్టార్ పరిధిలో సహచర జవాన్లతో కలిసి పెట్రోలింగ్ చేస్తున్నారు సుబ్బయ్య. అదే సమయంలో భూమిలో పాతిపెట్టిన మందు పాత్రపై కాలు తిప్పారు. ఈ విషయాన్ని గుర్తించిన జవాన్ సుబ్బయ్య సహచరులందరినీ అప్రమత్తం చేసి వారిని ఆ ప్రమాదం నుంచి కాపాడారు. ఆ మందు పాత్రకు సుబ్బయ్య బలైపోయారు. ఎల్ఓసిలో అమరుడైన సుబ్బయ్య పార్థివ దేహాన్ని ఆర్మీ అధికారులు ప్రత్యేక వాహనంలో అనంతపురం జిల్లాకు తీసుకొచ్చారు. వీరుడా సలాం, నీ ధైర్య సాహసాలకు మేమంతా జై కొడతాం. విధి నిర్వహణలో పోరాడావు, 30 మంది ప్రాణాలు కాపాడి అమరుడవయ్యావు. సలాం సైనికుడా అంటూ నినదించింది అనంతపురం జిల్లా నార్పల. వీర జవాన్ పార్థివ దేహం అక్కడికి చేరుకోవడంతో పరిసర గ్రామాలన్నీ కన్నీటి సంద్రంగా మారిపోయాయి. వీర జవాన్ సుబ్బయ్య పార్థివ దేహం అనంతపురం జిల్లా నార్పలకు చేరుకున్న సందర్భంగా నార్పల క్రాస్ నుంచి ర్యాలీ నిర్వహించారు. వాస్తవానికి సుబ్బయ్య సొంతూరు ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామం. భార్య లీల స్వస్థలం అనంతపురం జిల్లా నార్పలలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారాయన.